కాంగ్రెస్ తో బీజేపీ కటిఫ్, జగన్ కొత్త దోస్తులు. ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇప్పుడు అంత ప్రతికూలతలే కనిపిస్తోంది. ఏ ఒక్కరూ మొర ఆలకించని పరిస్థితి. దానికి తోడు బలమైన కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీలో కేంద్రంలో వారిదే అధికారం. దాంతో జగన్ కి 2014 నుంచి 2019 దాకా జరిగిన ప్రతిపక్ష పాత్ర కాదు, ఆ హోదా లేదు, ఆ హవా లేదు అని తొందరలోనే అర్థమవుతోంది అంటున్నారు. విచిత్రం ఏంటంటే సొంత పార్టీ వారే నమ్మక పార్టీని విడిపోతున్నారు. మరోవైపు అపర చాణక్యుడు చంద్రబాబు వేస్తున్న బాణాలు సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవటం కష్టసాధ్యమని అర్థమవుతుంది. వైసీపీ ఓడి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. కానీ ఇంతలోని వైసీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారేలా బాబు పదునైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండా భారీగానే దెబ్బ కొడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబు ఏ విధంగా చూసినా 2014 నాటి పాత సీఎం అయితే కాదు. అప్పట్లో ఆయన జగన్ ను లైట్ తీసుకున్నారు. కానీ 2019 ఓటమి తర్వాత ఆ స్కోప్ అయితే అస్సలు ఇవ్వదలుచుకోలేదు. జగన్ ని ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదు అని ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. సర్వ పాపాలను జగన్ కి అంటగడుతున్నారు. సమాజంలోని వివిధ సెక్షన్లలో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. వివిధ రంగాలలో శ్వేతపత్రాలు రిలీజ్ కూడా అయి అందులో భాగమే. ఏపీని సర్వనాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు. ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్ గానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంతకాలం ఒంటరి పోరాటం చేస్తుంది అని కూడా ఉంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది వైసీపీని షేక్ చేసి పారేస్తోంది. దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటి లేవు. అయితే కామ్రేడ్స్ మాత్రమే కొంత ఊరటని ఇచ్చేలా తీరును కలిగిస్తోంది. సిపిఎం అయితే ఈ విషయంలో బాహాటంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతుంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని, దీనిని వేరే విధంగా వాడుకోవటం ఏంటి అని కూడా అంటుంది. లడ్డూల పేరుతో రాజకీయం చేయటం సరికాదు అని సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు అంటున్నారు. విజయవాడలోని సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్టుగా రుజువైతే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ అంశాన్ని కులం, మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయకూడదు అని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆయన వ్యాఖ్యలైతే వైసీపీకి ఎంతో స్వాంతన కలిగించాయి అని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నేతలు కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలి అంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలని చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక గతం ఎలా ఉన్నా ఇప్పుడు వాస్తవాలు వైసీపీ అధినాయకత్వానికి అవగతం అవుతున్నాయి అంటున్నారు. అధినాయకుడు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం, దాంతోపాటు కార్నర్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏపీలో లౌకికవాదం అనే దాన్ని పెద్ద గొంతుకుతో వినిపించే కామ్రేడ్స్ తో ఉంటేనే సేఫ్ అనే మాట వైసీపీలో వినిపిస్తోంది. ఇక ఈ విషయంలో వైసీపీ కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కామ్రేడ్స్ తో కలిసి నడిస్తే మాత్రం వైసీపీ ఉద్యమాలు గాని పోరాటాలు గాని పదునెక్కుతాయని, అప్పుడే గట్టిగా ఏపీలో నిలబడగలరు అని అంటున్నారు. ఇక కామ్రేడ్స్ తో కలిస్తే ఫ్యూచర్ లో ఇండియా కూటమిలో చేరే అవకాశం కూడా, ఆప్షన్ కూడా ఉండవచ్చు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, వైసీపీని ఏ విధంగా వ్యవహరిస్తుందో అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.